కీలకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అడుగడుగున ప్రజలకు నేను అందుబాటులో ఉన్నాను. కేవలం అక్కడ ఒక ట్యాంపరింగ్తోనే సత్యకుమార్ 3 రోజుల ముందుగా వచ్చి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం నాదే అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఆయన నేను అందుబాటులో ఉన్నాను అని చెప్పడం కాకుండా ఏం చేశానో అదే చెప్తే బాగుంటుంది. అందుబాటులో ఉన్న వాళ్ళు మీకు బయట సోషల్ మీడియా కారణంగా చాలా బయట రోజు గుడ్ మార్నింగ్ అని పేరుతో పేరండి. మీరు ధర్మవరంలో ఏ ఇంటి తలుపు తట్టి అడిగినా, ఏ వ్యక్తిని కదిలిచ్చినా, ఆ గతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏం చేశాడే అంటే గుడ్ మార్నింగ్ పేరుతో రావడం, ఎక్కడ ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో చూడడం, ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళ అనుమతులు నిరాకరించడానికి వీటికి ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసుకోవడం, కొత్తగా ఇల్లు కడుతుంటే వాటిని బ్లాక్మెయిల్ చేయడం, అధికారులను పంపించడం, ఇటువంటి దందాలు చేసుకున్నాడు తప్పిస్తే, లేదా దౌర్జన్యాలు చేయడం, ఇటువంటి దందాలు చేశాడు తప్పిస్తే ప్రజలకి ఏం చేయలేదు. దాని కారణంగానే ఓడిపోయాడు. ఇంకా ట్యాంపరింగ్లు మాట్లాడితే అది కొద్దిగా ఏదైనా కనీస అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు మాది కాదు. మరి ఆ స్థాయికి దిగజారైతే నేను మాట్లాడలేను. మరి గతంలో ఎట్లా వచ్చారంట 2019లో ఎలా గెలిచారంట, ఆ రోజు ట్యాంపరింగ్ జరిగిందా? కాబట్టి ఈ రకంగా మాటలు ప్రజాభిష్టాన్ని, ప్రజా తీర్పుని అఘోరపరచడం అవుతుంది. ప్రజలు మీకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నేను కొత్త వ్యక్తిని వచ్చినా వాళ్ళు నమ్మారు, విశ్వసించారు కాబట్టి చేశారు. ఇవాళ కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే ఇప్పుడన్నా అరే నేను కబ్జాలు చేశాను, అరే నేను దౌర్జన్యాలు చేశాను, ప్రజలను పీడించాను, దాడులు చేయించాను, ఈ విషయాల్ని ఒప్పుకొని ఆత్మపరిశీలన చేసుకొని భవిష్యత్తులో నేను క్షమాపణలు చెప్పి ప్రజలకి భవిష్యత్తులో నేను ఇవి చెయ్యను, మారాను అని చెప్పుకుంటే ప్రజలు ఏమైనా ఆదరిస్తారేమో కానీ, లేదా ఆయన ఇంట్లో కూర్చొని కలలు గంటా ఉంటే దాన్ని ఎవరు ప్రజలు గుర్తించే పరిస్థితులు లేరు. వాటిని అది ఇంకా సరే ఆయన నేను అందుకే ఆల్ ది బెస్ట్ అన్న మంచిదే. అదే రకమైన మానసిక స్థితిలో ఉంటే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. సత్యకుమార్ గారు, మీరు రాష్ట్ర స్థాయిలోనే కాదు పార్టీకి జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూస్తే హిందుత్వ ఎజెండాను పవన్ కళ్యాణ్ కొంచెం ముందుగా వేగంగా తీసుకెళ్తున్నట్టు ఆయన ఒక క్యాప్చర్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందుత్వ అజెండా అనేది సరైనది కాదు. మా కోర్ సిద్ధాంతం అది. హైందవం అనేది హైందవ ధర్మ పరిరక్షణ జరగాలని చెప్తాను తప్పిస్తే, నరేంద్ర మోడీ గారు ప్రధానమైనప్పటి నుంచి ఈ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి పెద్దపీట వేశారు. అందుకారణంగానే అనేక చోట్ల మళ్ళీ గెలవడానికి కారణం అదే. పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అభివృద్ధిని అజెండాగా, అందుకే సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, మీరు ఏ రంగంలో చూసినా ఇవాళ దేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా మనకు లభిస్తున్న గుర్తింపు, అదేవిధంగా మన సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఏమైనా ఆటంకం వాటిల్లితే ఉపేక్షించమనే స్పష్టమైన సందేశానికి ప్రజలకు పంపించాం. అంటే ఇటువంటి నిర్ణయాత్మకమైన, సమర్థవంతమైన నాయకత్వం ఇవాళ దేశంలో ఉంది. హిందుత్వ అజెండా అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే, గుడికి పోవడం హిందుత్వ అజెండా, ఇంకోటి అజెండా అంటే అట్లా మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దానివల్ల బీజేపీ మేము అదే కోరుతున్నాం. సమాజంలో అందరూ అదే చేయాలని. ఈ రకమైన రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం మేము చేయాలి. సత్యకుమార్ గారు, నేను అడుగుతున్నది అదే. సనాతన ధర్మం అనే ఒక ఎజెండా కావచ్చు, లేకపోతే ఒక ఐడియాలజీ కావచ్చు, మీకంటే పవన్ కళ్యాణ్ ముందుగా ఉన్నారు. ఎందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత కొంచెం ఒక స్టెప్ బ్యాకే కనిపిస్తోంది? మేము కూటమిలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ముందుంటారంటే ఒకటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణ, పవన్ కళ్యాణ్ గారి మారితే మీడియా ఇస్తే ప్రాముఖ్యత, పార్టీలో బీజేపీలో నాయకత్వం మాట్లాడితే రాకపోవచ్చు. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక ప్రభావవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సమాజంలో ఆయన ప్రభావం ఉంది. ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సో ఆయన నోటి నుంచి వచ్చే మాట దానికి ఎక్కువ విలువ ఉంటుంది, ఎక్కువ మంది స్పందిస్తారు, ప్రభావం ఎక్కువ చూపుతుంది. అదే సత్యకుమార్ లాంటి వ్యక్తి మాట్లాడితే అంత ప్రభావం చూపకపోవచ్చు, ఆ మోతాదులో ఉండకపోవచ్చు. నేను మాట్లాడితే 2% ప్రజలు గమనిస్తే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే 90% మంది గమనిస్తారు. ఈ తేడాను కూడా మీరు గుర్తించాల్సి ఉంది. అయితే చాలా సంతోషం, ఎందుకంటే కూటమి హిందుత్వ అజెండా అంటే మన ధర్మం. మనం ఏమి ఈ మతాల్లో, ఈ గతంలో అంతా మతాల మధ్య విద్వేషాలు పెట్టి, కులాల మధ్య వైషమ్యాలు పెట్టి, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందేవాళ్ళు. మేము ఇప్పుడు చేయట్లేదు. మేము అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికగా ముందుకెళ్తున్నాం. అదే సమయంలో హైందవ ధర్మ పరిరక్షణ, ఈ దేశంలో ఉంటున్న 145 కోట్ల ప్రజలు భారతీయులుగానే మేము పరిగణిస్తున్నాం. అందుకనే అందరినీ సమభావంతోనే చూస్తున్నాం. దాని కారణంగా ఇవాళ
మత సామరస్యం కూడా పరడవిల్తాను. గతంలో ఎక్కడ చూసినా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ధర్మవరంలో కూడా అనేక మంది మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సమర్థించారు, ఈ రోజుకు సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక హిందుత్వ అంటే అదేదో ఒక మతానికి సంబంధించిన భావనగా కూడా మనం చూడకూడదు. ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే పని కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, పవన్ అంటే కళ్యాణ్ గారు కాదండి, అంటే ఈ ప్రయాణాన్ని నిజంగా చూస్తుంటే ఈ విషయంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ ప్రయాణాన్ని చూస్తుంటే బీజేపీ పార్టీకి బీ టీమ్గా పవన్ కళ్యాణ్ చాలామంది విశ్లేషణ చేస్తున్నారు. ఏమనాలి? ఎవరికి ఏ టీము బి టీం కాదు. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా తన పార్టీ నిర్మించి తన ఇవాళ కూటమిలో ప్రభుత్వం రావడానికి ఆయన కూడా ఒక ప్రధాన కారణం. భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక పునాదుల మీద ఏర్పాటైన పార్టీ. ఇవాళ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటున్న పార్టీ. ఎన్డీఏతో కలిపి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటున్న పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఒక ప్రభంజనంలాగా మడమ తిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఏర్పాటయ్యి 40 సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన కోసం కానీ బీసీల సాధికారత కోసం కానీ పనిచేస్తున్న పార్టీ. ఆ దార్శనిక నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి రూపంలో రాష్ట్రానికి అందింది. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్గా కూడా ఉన్నారు. మనం ఒక లక్ష్యం, ఒకటే కామన్ ఎజెండా పెట్టుకున్నాం, ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తుంటారు, కేంద్ర సహకారంతో వెంటిలేటర్లో ఉన్న రాష్ట్రాన్ని మనము ఆక్సిజన్ దీనికి తీసుకురాగలిగాం. ఇంకా ఆర్థిక ప్రగతిలో పరిగణలు పెట్టించాలంటే కేంద్రం సహకారం అందిస్తాను. మనం కూడా చాలా కష్టపడాలి, మనము పడాల్సిన సమయానికన్నా ఎక్కువ సమయం కేటాయించాలి, మరింత రెట్టింపు వేగంతో శక్తితో పనిచేయాలని కూడా వారు చెప్తున్నారు. సో ఆ విషయంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎవరికి ఏ టీం కాదు, బి టీం కాదు. అంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఇంకా ఒక బీజేపీ పార్టీ ఇంకా స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు, అధ్యక్ష స్థానం మార్పు జరుగుతుందనేది అనేక అంటే పార్టీ నుంచే కాదు బయట నుంచి కూడా అనేక విశ్లేషణలు మనకు వినిపిస్తున్నాయి. విశ్లేషణలు మేము విశ్లేషకులకు వదిలేస్తాం. పార్టీకి బీజేపీకి సంబంధించిన వరకు ఒక పార్టీకి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీ పీరియాడికల్గా ఎలక్షన్ల కింది స్థాయి నుంచి మెంబర్షిప్ చేయడం, తర్వాత సంస్థాగతంగా బూత్ స్థాయి, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తుంది. అందుకని మారుతూ ఉంటారు. ఒక పార్టీ మీరు ప్రతి దీంట్లో అధ్యక్షులు మారుతూ ఉంటారు. మిగతా పార్టీలు ఏంటంటే అధ్యక్షులు రాజకీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు చాలా కాలం వాళ్ళే ఉండడానికి ఉండే పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఇక్కడ మాత్రం మారుతూ ఉంటారు, మళ్ళీ లేదా పాత వాళ్ళని కొనసాగిస్తుంటారు, లేదా మారిన తర్వాత మళ్ళీ కొత్తగా వస్తుంటారు. కాబట్టి ఈ విశ్లేషణలు పురంధేశ్వరి గారి విషయంలో కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ పురంధేశ్వరి గారు చాలా సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో పార్టీని నడిపించారు. ఈ కూటమిలో చాలా సమన్వయపరుస్తూ తను ఒకవైపు పోటీ చేస్తున్నప్పటికీ కూడా రెండో వైపు మొత్తం కార్యకర్తలందరినీ సమన్వయపరిచి ఇవాళ ఈ విజయం 57% ఓట్లు పొందడానికి లేదా 93% స్ట్రైక్ రేట్తో కూటమి సీట్లు గెలవడానికి దాంట్లో వారు కూడా ప్రధాన భూమిక వహించారు. చాలా కాంట్రిబ్యూషన్ వారి గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు కూడా వారు చాలా ప్రధాన భూమిక వహించారు. ఈ అధ్యక్షుల విషయంలో మాత్రం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సత్యకుమార్ గారు, మరోవైపు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేలాగా ప్రజలందరిలో ఒక నాటుకుపోయింది. మీరు అటువైపు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు రాష్ట్రాన్ని అన్ని వైపుల నుంచి కూడా సరిదిద్దుకునే ప్రయత్నంతో పాటు ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిని ఎలాగా బీటౌట్ చేయాలని చూస్తున్నారు. సాధ్యమేనా? అటు ఏ అంటే అమరావతి, మరోవైపు పి అంటే పోలవరం రెండూ కూడా మీ కాలంలో, ఈ కూటమి కాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అవుతాయి. నేను పోలవరంని ముందు తీసుకుంటాను. ఎందుకంటే అమరావతి అనేది 11 సంవత్సరాల క్రితం మొదలైన నినాదం. పోలవరం అనేది 1941లో మొదలైంది. అయితే 1941 నుంచి మళ్ళీ భూమి పూజలు చేశారు చేయడం తప్పిస్తే దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. విభజన చట్టంలో చాలా పొందుపరిచిన విధంగా 90-10% ఉంటే దాన్ని పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 100% ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అది దాని అనుగుణంగా గతంలో 15,500 కోట్లు ఎన్డీఏ 1లో కానీ 14-19 మధ్య కానీ 19-24 మధ్య కానీ ఇవ్వడం, ఇప్పుడు అదనంగా మన కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత 12,500 కోట్లు కలిసి 28,000 కోట్లు పోలవరం నిర్మాణానికి ఇవ్వడం. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తయిన పనులు తప్ప తర్వాత 1% పనులు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయలేదు. దాన్ని బట్టి పోలవరంని వాళ్ళు ఎట్లా నిర్లక్ష్యం చేశారు, ప్రజల ఆంధ్రప్రదేశ్ జీవనాడి దాన్ని ఎలాగా పూర్తిగా చంపేసి రైతాంగానికి వ్యవసాయం నీరు అందకుండా
మంచినీరు అందకుండా లేదా పరిశ్రమలకి ఇండస్ట్రియల్ వాటర్ అందకుండా వాళ్ళు చేసిన పాలన ప్రజలంతా చూశారు. అయితే వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. పదే పదే సమీక్షలు నిర్వహించి వాటిని పూర్తి చేయడమే కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా వెలుగొండ దగ్గర నుంచి ఇతర ప్రధాన ప్రాజెక్టులు హంద్రీనివా వైడనింగ్ దగ్గర నుంచి పూర్తి చేసి వాటిని ప్రజలు సాగునీటి దగ్గర నుంచి తాగునీరు ఇండస్ట్రియల్ వాటర్ కూడా అందించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకోవైపు పోలవరం బనకచర్లను కూడా అనుసంధానం చేయడం వల్ల రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక అష్యూర్డ్ వాటర్ ఇచ్చే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ ఉంది. దీనికి కూడా అందే అవకాశం ఉంది, ఏది పోలవరం బనకచర్ల కూడా. ఇక అమరావతి ప్రాంతానికి వస్తే ఈ రాష్ట్రంలో విభజన తర్వాత ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి అనే ఉద్దేశంలో గతంలో ఏ రాష్ట్రం విడిపోయిందో విడిపోయిన రాష్ట్రానికి రాజధాని వెళ్ళలేదు. రెసిడ్యువల్ స్టేట్కే రాజధాని వచ్చింది. అది ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ లేదా బీహార్లో కానీ రెసిడ్యువల్ స్టేట్కి వచ్చింది. ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితి, విడిపోయిన కొత్త రాష్ట్రం ఏదందో కొత్త రాష్ట్రానికి రాజధాని వెళ్ళింది. ఆ పరిస్థితుల నేపథ్యంలో చాలా అశాస్త్రీయంగా, అన్యాయంగా, అసాంకేతికంగా రాష్ట్ర విభజన జరిగింది. తద్వారా అన్యాయం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి గతంలో ఎప్పుడు లేని విధంగా అమరావతి నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చినా, దాదాపు 5,000 కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ ఇతరత్రా ఇచ్చినా, లేక మౌలిక సదుపాయాల కల్పన పెంచి సంపద సృష్టించడం కోసం అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ లేన్ ఇచ్చినా, లేదా అమరావతి చుట్టూ 129 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినా, లేదా రైల్వే కనెక్టివిటీ ఇచ్చినా, ఇవన్నీ కూడా అమరావతిని ఒక అద్భుతమైన రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేయాలా అనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో, ఆకాంక్షించారో దానికి అనుగుణంగా గతంలో నిధులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు రాజధానిని పూర్తిగా శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసి 3 ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి 3 రాజధానుల పేరుతో ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దానికి ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. ఇవాళ మహిళలు పట్ల ఆయన అదే నేను అడగదలుచుకుంది అయినప్పటికీ కూడా ఆయన సత్యకుమార్ గారు, ఇంత